అదొకటను మనకున్న మీరు ఇందాకలు అన్నారు ఒక ఆర్టిస్ట్‌గా మీరెలా మౌల్డ్ అయ్యారు, ఎలా హోంవర్క్ చేసుకున్నారని జెప్పేసి. మీరు 'షావుకార్' క్యారెక్టర్ కోసం. మనకున్న ఆర్టిస్టులు కూడా నిన్న 'రామ్ చరణ్' పెద్దిగా చూస్తే ఆయన మేకోవర్ కావచ్చు, పడ్డ కష్టం అయన్నీ చూస్తుంటే కంటికి దెబ్బ కూడా తగిలిందంట ఫైట్‌లో. రియల్ ఇన్సిడెంట్, రియల్ కుస్తీ ఫైటర్లంట వాళ్ళు. అది వింటే ఓహో! ఇంత కష్టపడుతున్నారా ఆర్టిస్ట్ అనేవాళ్ళు. ఎంత ఈజీగా అంత కష్టం ఆర్టిస్ట్ అనేది. అంటే కొంతమంది ఏముందిలే ఆర్టిస్ట్ పెయిడ్ హాలిడే కదా. ఆ! నిజానికి పెయిడ్ హాలిడేనే చాలామంది ఆర్టిస్టులకి అది. అవునా? ఎందుకంటే మార్నింగ్ ఇంటి నుంచి బయలుదేరుతారు, చక్కగా వెళ్తారు, క్యారవాన్లో కూర్చోగానే ప్రొఫెషనల్ అబ్బాయి వచ్చి సార్ ఏం టిఫిన్ చేస్తారు సార్ అంటాడు, మెనూ ఇస్తాడు, అయిపోద్ది. షార్ట్ ఉంటే పిలుస్తారు, లేదా క్యారవాన్లో నిద్రపోతారు. ఓకే. ఇప్పుడు ఆర్టిస్టులకి ఏముందండి, అన్ని సుఖాలు సౌకర్యాలే నిజం చెప్పాలంటే. హ్మ్. అసలైన ఒరిజినల్ ఆర్టిస్ట్ అంటే వాళ్ళే, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, మన వెంకటేష్ గారు. వాళ్ళు ఎన్ని కష్టాలు అంటే వాళ్ళకి క్యారవాన్లు ఇవన్నీ లేవు. అవును. అంత ముందు వాళ్ళకి అవి కూడా లేవు. అవును. ఇంకా వాళ్ళు వచ్చే టైంకి సాఫ్ట్ లైట్లు వచ్చి కాస్త కొంచెం ఆ వేడి తగ్గించే అట్మాస్ఫియర్. మరి రామారావు గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళ కాలంలో అయితే ఆర్క్ లైట్లు లేవు, మాడిపోయేవారట అసలు ఆ లైట్ వేడికి. మేకప్ బొబ్బలు వచ్చేసేవాట. మేకప్ లేకపోతే స్కిన్‌కి బొబ్బలొచ్చాయి. అండ్ చెన్నై, మద్రాసు ఎండల గురించి మనం చెప్పుకోకర్లేదు. హ్మ్. అసలు ఇలా పాకం కారిపోతూ ఉంటుంది ఇలా మొహం పెంచి.